ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఆయన మరో వారం తండ్రి మీరు సంఘముగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు కీర్తించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఆయన ఇప్పుడు వాక్యం చెప్పుచూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి. ఆయన వినుచున్న ప్రతి ఒక్కరికి గ్రహించగలిగే శక్తిని, వినగలిగే చెవుల్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా అనిపించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? అది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల ముందు డంబాలు పలికి, మనుషుల ముందు పెద్ద పెద్ద పదవులతోనూ అలంకారాలతోనే మనుషుల చేత పొగిడింపబడాలని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతూ ఎదుటి వాళ్ళని తృణీకరించుకుంటూ తామేదో నీతిమంతులుగా చూపించుకుని మనుషుల ఎదుట తమను తాము చూపించుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నారు? అది హృదయములను ఎరుగుడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలు దేవుడు పరిశోధించుతాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అది నాకు అసహ్యము, మీరు అలా ఉండొద్దు. మీరు మనుషుల ఎదుట గొప్పగా చూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు అది తప్పది, అది ఎంత మాత్రం మంచిది కాదని మనకు తెలియజేస్తున్నారు దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 'ఇక్కడ దావీదు గారు మందసాన్ని తీసుకొచ్చి దేవుడు ఈ రాజ్యానికి, కనాను దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి దేవుని మందసాన్ని తీసుకొచ్చానని అతను ఆనందంతో నాట్యం ఆడుచు దేవుని గణపరుస్తూ పాటలు పాడుచు ఆ రాజ్యానికి తీసుకొచ్చినప్పుడు మందసాన్ని అక్కడికి పెట్టి ఆ కుటుంబాన్ని దీవించడానికి వచ్చినప్పుడు తన భార్య అయిన మేకాలు ఏం చేస్తుంది? సౌలు కుమార్తె 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇజ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగ మేకాలు పిల్లలు కనకయుండెను. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడానికి దావీదు గారు ఏం చేస్తున్నారు? తన ఆనందాన్ని అంతా బయటికి వ్యక్తపరుస్తున్నారు. అవి వ్యక్తపరిచే క్రమంలో అక్కడ మేకాలు ఏమంటుంది? మిక్కిలి చిన్నగా ఉన్న పనికత్తుల విషయంలో ఒక ఎద్దుడు, పనికత్తుల ముందు ఎద్దుడు ఒకడు వచ్చి బట్టలు విప్పి ఎగిరితే ఎలా ఉంటుందో, ఎంత అసహ్యంగా ఉంటుందో, నువ్వు అలా ఉన్నావు అని దావీదు గారిని అపహాస్యం చేస్తుంది. అక్కడ ఏం చేయాలి మేకాలు? తన తండ్రి అయిన సౌలు కుటుంబం ఎలాంటిది? మిక్కిలి అల్పమైనది.
వాళ్ళ గోత్రంలో బెన్యామీను గోత్రంలో సౌలు యొక్క గోత్రం అది బాగా విలువ తక్కువైన గోత్రం. అక్కడ సౌలు గారు అంటారు, నా గోత్రం ఏపాటిది, చాలా చిన్నది, మిక్కిలి అల్పమైనది నా కుటుంబం, అలాంటి కుటుంబం నుంచి నన్ను ఎన్నుకున్నామని సౌలు గారు అంటారు. ఏ అర్హత లేకపోయినా తన తండ్రి ద్వారా తనకి ఏదొచ్చింది, రాణిగా కూర్చోవడానికి అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. ఆ దేవుని నిన్ను మహింపరచాలన్న సంగతి మర్చిపోయి ఏం చేస్తుంది? దేవుని మహింపరిచేవారిని ఎగతాళి చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. తన యొక్క స్థితిని బట్టి ఏం చేస్తుంది? తను తాను గర్విస్తూ హెచ్చించుకుంటుంది. ఎప్పుడైతే దేవుని మహింపరచాలో మహింపరచకపోగా ఏం చేస్తుంది? మహింపరిచేవాడిని హేళన చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. అక్కడ దావీదు గారు ఏమంటున్నారు? మీరు ఇలా ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మీ తండ్రి నుంచి, అతని సంతతి నుంచి రాజ్యాన్ని తీసివేసి నాకు ఇచ్చాడు. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినప్పుడు నేను అలాగ చేయటం చాలా గొప్ప కార్యము. నేను అందుకని అలాగా ఆట ఆడి తిని, ఆయన సన్నిధిని ఆట ఆడి తిని. ఎలా ఆడుతున్నారు? ఆయన దేవుని మహింపరుస్తూ కీర్తిస్తూ, ఇంత గొప్ప దేవుడు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏ అర్హత లేని గొర్రెలు కాసుకునే నాకు ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజుగా నిలవబెట్టి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడని దేవుణ్ణి మహింపరుస్తూ ఏం చేస్తున్నారు? ప్రజలకి తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఆట ఆడుతున్నాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. చెడు పనులు చేయటం బుద్ధిహీనునికి ఎలా ఉంటుంది? ఆటగా ఉంటుంది. ఎదటివారిని ఎలాగ ఇబ్బంది పెట్టేసినా, ఎదటివారితో మోసం చేసి ఏది చేసినా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆటగా ఉంటుంది. ఎదటివాడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనే కనీసం వాళ్ళకి జ్ఞానం ఉండదు. అలాగే వివేకం గలవాడికి ఎలా ఉంటుంది? అది దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఆటగానే ఉంటుంది. ఆటగా వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు పాటు పడతారు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఆటగా వాళ్ళు పాటు పడతారు. చూసేవారికి ఎలా ఉంటుంది? ఇదేంటి ఎలా చేస్తున్నారు అన్నట్టుంటుంది. వాళ్ళు దేవుని యొక్క పనిని అంత ఈజీగా చేస్తారు. చెడు పనులు ఎంత ఈజీగా చెడిపోయిన వాడు చేస్తాడో, దేవుణ్ణి అనుసరించేవాడు కూడా దేవుని యొక్క పనిని అలాగే చేస్తారు. అక్కడ దేవుడి పనిలో దావీదు గారు ఎలా ఉన్నారు? నేను కూడా అలాగా ఆడి తిని అలాగ నిన్ను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఆటగా అంటే దేవుని గణపరచడం. ప్రజలకు ఎలా ఉంటుంది? చూసేవారికి ఇదేంటి ఇలా ఎంత చీప్గా ప్రవర్తిస్తున్నాడు అని. ఇక్కడ మీకాలు ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్దాం. మళ్ళీ సమయాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇంతకంటే మరి ఎక్కువగా నీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదనని మేకాలతో నేను. ఒకవేళ ఎంతకన్నా నేను ప్రజల దృష్టిలో కానీ, ఆ పనికత్తెల దృష్టిలో కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అల్పుడుగా కనపడతానని, నా దృష్టిలో నేను ఇంకా అల్పుడుగా ఉన్నా దేవుని దృష్టిలో ఘనముగా కనపడతానని దేవుని గురించి మేకాలతో ఏమంటున్నాడు? అంత గొప్పగా దేవుని గురించి కొనియాడుతున్నాడు. కొనియాడవలసిన, దేవునిలో ఆనందించవలసిన మేకాలు ఏం చేస్తుంది? దేవుని తృణీకరించి అపహాస్యం చేస్తుంది. ఈరోజు సమాజంలో కూడా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన కృపని, దేవుడిచ్చిన ఆ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని వదిలిపెట్టేసుకుని దేవుని గురించి ఎవరైతే పాటుపడుతున్నారో వారిని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎంత చీప్గా మీరు ప్రవర్తిస్తున్నారు అండి. ఏంటిది? దేవుడి గురించి ప్రకటించాలంటే ఎంత వీధుల్లో పడిపోవాలా? వీధుల్లో పడి ప్రకటించాలా? ఆడాలా? మీరు దేవుని గురించి ప్రకటించాలంటే ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అయిపోద్ది కదా అని ప్రతి ఒక్కరిని ఏమంటున్నారు? అడుక్కు తిని వాళ్ళ మీరు వీధి వీధికి తిరుగుతున్నారు అంటున్నారు. ఏ స్థితిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడో ఆ స్థితిని మర్చిపోయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కొనియాడటం మర్చిపోతున్నారు.
మర్చిపోయి ఏం చేస్తున్నారు? ఎవరైతే పాటు పడుతున్నారో వారిని హేళన చేస్తున్నారు. ఇక్కడ మీకాలకి ఏముంది? 22 మరణమగు వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను. అంటే తనకు ఫలం లేదు. ఎప్పుడైతే దేవుని మహింపరచాలో, ఎవరైతే మహింపరిచేవారు ఉన్నారో వారు మహింపరచకపోతే ఏమవుతుంది? ఫలం రాదు. ఎవరైతే దేవుని మహింపరుస్తున్నారో వారిని అపహాస్యం చేసినప్పుడు వారికి ఫలం ఉండదు. వాళ్ళు ఫలితం పొందుకోలేరు. దేవుని నుంచి వచ్చే ఆ ఆనందాన్ని పొందుకోలేరు. మేకాలు చనిపోయే వరకు పిల్లలు లేరు. దేవుడిచ్చే గర్భఫలం ఎలాంటిది? గొప్ప బహుమానం, ఫలం అది. ఆ ఫలం లేకపోతే దానికి మనకు ఫలితం ఉండదు. మనం చేసిన పనికి ఫలం కావాలి. అక్కడ మేకాలు చేసిన పని ఏంటి? దేవుణ్ణి అపహాస్యం చేసింది. దేవుని గురించి, బ్రతికే వారిని గురించి తప్పుగా మాట్లాడుతుంది. కాబట్టి దానికి ఫలం దొరకలేదు. నిత్యనాశనానికి వెళ్ళిపోవడానికి తనకు తానే, తన నోరే తనకు శత్రువు అయిపోయింది. ఎవరైతే దేవుని గురించి పాటుపడుతున్నారో, ఎవరైతే దేవుని గురించి ప్రయాసపడుతున్నారో వారు ప్రకటించే సమయంలో మిగతా వారు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. దేవుని గురించి ప్రకటించాలంటే ఇలాగే ప్రకటించాలా? ఇంత చీప్గా బిహేవ్ చేయాలా? దేవుడు అలాగే ప్రకటించమన్నాడు. ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే సర్వ సృష్టికి వెళ్ళాలంటే అందరూ ఎక్కడ ఉంటారు? లోకంలో ఉంటారు. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరున్న చోట వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. దేవుని ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞను మనం పాటించినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం దయచేస్తాడు. దేవుని మహింపరిచినప్పుడు దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. దేవుణ్ణి ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దేవుడు మనకి ఈ లోక సంబంధమైన, ఈ అంధకార సంబంధమైన క్రియల్లో నుంచి మనం దేవుడు మనకి బయటికి తీసి దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులు? తమ అధికారంతో, దేవుడిచ్చిన అధికారాన్ని మర్చిపోతున్నారు. అధికారమైన ఏదైనా ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. ఆ ఇచ్చిన అధికారాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దుర్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కరిని హేళన చేస్తున్నారు. ఇది దేవుని వల్ల వచ్చింది నాకు. దేవుడు ఊపిరి తీసేస్తే ఏమవుతుంది? ఆ శరీరాన్ని కూడా ఇంకొకరు నలుగురు మొయ్యవలసి వద్ది. తన శరీరాన్ని చూసి ఎవరైతే విర్రవీగుతున్నారో వారిని ఏమంటున్నాడు దేవుడు? నీ ఊపిరి తీసేస్తే నిన్నే ఇంకొకరు మొయ్యవలసి వస్తుంది. కాబట్టి నువ్వు విర్రవేగకు, అధికారం చూపించకు, ప్రతి ఒక్కరిని ప్రేమించు. ప్రేమించి నువ్వు ఉన్న స్థితి నుంచి, ఏ స్థితిలో అయితే నువ్వు పడిపోయావు ఆ స్థితి నుంచి దేవుడు మరలా తీసుకొచ్చిన స్థితిని నువ్వు గుర్తు చేసుకో. కొంతమందికి అయితే ఆ స్థితే తెలియక అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? మాకు తెలుసు, నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు, మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు అంటున్నారు. మీరు అంధకారంలో ఉన్నారు, పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు, బయటికి రండి అన్నప్పుడు వారు వినకుండా ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. దేవుణ్ణి గణపరచవలసిన వారు ఏం చేస్తున్నారు? చెప్పడానికి వచ్చిన వారిని హీనంగా చూస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఆతిథ్యం ఇవ్వవలసిన వారు, ఎంతో గొప్ప సంగతిని మా యొద్దకు తీసుకొచ్చామని దేవుని కొనియాడేవారు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దాని ఫలితంగా ఏం జరుగుతుంది? వాళ్ళకి ఫలం పోతుంది. చనిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఆ ఫలాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? తమకు తాముగా ఒక ఆచారాన్నో ఒక మతాన్నో అనుసరిస్తున్నారు. మతం అంటే అభిప్రాయం. మతంలో ఏముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది. తమ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. అక్కడ ఎవరిని ఏమీ అనరు. మార్గంలోకి వచ్చేసరికి ఏమవుద్ది? ఇక రూల్స్ అప్లై అవుతాయి. ఇరుకు మార్గం ఇది. ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గం ద్వారా ప్రవేశించాలి తప్ప, నడవాలి తప్ప ఇష్టానుసారంగా వెళ్ళడానికి ఇక్కడ కుదరదు. దానివల్ల ఏమైపోతుంది? ఇబ్బంది అవుతుంది వారికి. నచ్చిన త్రోవలో వెళ్ళిన వాళ్ళు ఏమవుతుందో, నచ్చిన అభిప్రాయం ప్రకారం వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అడిగేవారు, చెప్పేవారు వారికి ఎవరు ఉండరు. ఒకవేళ చెప్పినా మాట వినకుండా తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. ఇక్కడ మతాన్ని అవలంబించడానికి ఎక్కువ ఇష్టపడతారు తప్ప మార్గంలోకి రావడానికి ఇష్టపడరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మనుషుల దృష్టికి ఏది
ఘనము అంటే మనుషుల దృష్టిలో ఘనం ఎందుకు ఘనం అవుతుంది? అది తమను అక్కడ అడిగేవారు, చెప్పేవారు ఎవరు ఉండరు. తమ ఇష్టానుసారంగా నడవచ్చు. అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? మళ్ళీ చేసే తప్పులు చేసేస్తారు, ఎదుటివారిని అనేసిది అనేస్తారు, తమ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసరికి దేవుడి పేరు చెప్తారు. ఇది దేవుడి దయ వల్ల అయింది. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకండి, నా మార్గంలో రండి అంటున్నాడు దేవుడు. ఆయన మార్గంలో వెళ్తే ఏమవుతుంది? ఇరుకు మార్గం, ఇబ్బంది, శ్రమలు, ప్రతి విధమైన ఆటంకాలు ఎదురవుతాయి. అక్కడ రావడానికి మనిషికి ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. ఆయన చేసే పనులు మనుషులకి కంటికి కనిపించవు. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశారు? ఆశీర్వదించి అక్కడ 5,000 మందికి పంచిపెట్టారు. అవి ఎలా వచ్చినాయి? కంటికి కనిపించవు. అవి మనకి చేసిన తర్వాత ఇలా చేసాడు అని చూస్తాం తప్ప అవి ఎలా వచ్చినాయో మన కంటికి కనిపించవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడో మన కంటికి కనిపించదు, చెవికి వినపడదు, మన హృదయానికి అర్థం కాదు. మన వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని ప్రేమిస్తేనే అది మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమించకుండా అపహాస్యం చేస్తే అది అర్థం కాదు. యేసుప్రభు వారు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు అంటే అంతమందికి ఎలా ఇచ్చారు? అక్కడ వాళ్ళకి కనిపించదు. అక్కడ దేవుడు చేసే కార్యాలు కనిపిస్తాయి తప్ప మనకి అయిన తర్వాత ఓహో ఇలా అయిందా అని మనకు అనుకోవాలి తప్ప అది ఎలా అయిందో మన కంటికి కనిపించదు. ఎందుకంటే ఆయన శక్తి వలన అవుతుంది. అక్కడ ఏ మాయలో మంత్రాలు చేయడం వల్ల అది అవదు. అది దేవుని శక్తి చేత మాత్రమే అది అవుతుంది. ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆధారపడి ఆయన ప్రేమించినప్పుడు మాత్రమే అవి మనకి చేరతాయి. ఫలాన్ని మనం అనుభవిస్తాం. దేవుడిచ్చేదాన్ని మనం అనుభవిస్తాం తప్ప కంటికి ఎవరైనా చూపించమంటే మనం చూపించలేము. అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి అర్థం కాదు. ఎందుకంటే దేవుని శక్తి అది. దేవుని శక్తిని ఎలా చూడగలం? మనసులో ఆనందించగలం తప్ప ఎదుటివారికి చూపించలేము. అవి అయిన తర్వాత కనపడతాయి. ఇలా అయిందా అని. ఎలా అయిందో కూడా అది తెలియదు. అది దేవుడు చేసే కార్యం అది. కాబట్టి దేవుణ్ణి విశ్వసించి నమ్మితేనే ఆ కార్యాలు మీరు చూస్తారు అన్నాడు. అవి ఎలా జరుగుతాయో మనకి తెలియదు. అది ఆయన దేవుని శక్తి చేత మాత్రమే అది జరుగుతుంది. 5వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఎలా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు? విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, మనుషులు చెప్పే జ్ఞానాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం ఉండదు. దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అది దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అది కంటికి కనిపిస్తుంది. మనుషుల జ్ఞానం ప్రకారం అది కంటికి కనిపించదు. మనుషులు చెప్పే విధంగా దేవుని యొక్క జ్ఞానం ఉండదు. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఎవరు ఉపయోగిస్తారు?
మనుష్య జ్ఞానం ఉపయోగిస్తుంది. మనుషులు ఏం చేస్తారు? తీయగా మాట్లాడి మోసంలోకి లాగుతారు, కుయుక్తులకు లాగుతారు. అలాంటి మాటలు నేనేది తీసుకోలేదు. సువార్త ప్రకటించిన మాట మాట్లాడిన ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములే వినియోగించుతుంది. ఏదైతే దేవుడు నాకు సెలవు ఇచ్చాడో, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తున్నాడో దాన్ని మాత్రమే నేను వినియోగించాను అంటున్నాడు. ఆ వినియోగించే క్రమంలో మనుషులకు ఎలా కనపడుద్ది? వెర్రితనంగా కనపడుద్ది. 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మనేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనుషులు నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను గురించి ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకోవాలి. మనుషులు నేర్పే మాటలు ఎలా ఉంటాయి? నాశనానికి తీసుకెళ్ళేవాయిగా ఉంటాయి. జీవాన్ని ఇచ్చే మాటలుగా అవి ఉండవు. ఆత్మ సంబంధమైన మాటలు ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. ఆత్మానుసారంగా మనకు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి అది ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. ఆత్మీయంగా మనం మాట్లాడినప్పుడు లోకంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? అది వెర్రితనంగా ఉంటుంది. ఇది ఎవరు నేర్పుతున్నారు ఈ మాటలు మనకి? ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే అది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఆయన నేర్పే మాటలను మనం మాట్లాడుతున్నాం. మన సొంత జ్ఞానంతో ఏది మనం మాట్లాడము. ఎక్కడి నుంచో ఏ పుస్తకం నుంచో తెచ్చి మనం మాట్లాడము. బైబిల్ని చదివి దేవుడు ఏదైతే వాక్యం మనకి ఇచ్చాడో, ఈ గ్రంథంలో ఏ వాక్యం అయితే మనకి ఇచ్చాడో అది చదువుకున్నప్పుడు, అది ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసి మళ్ళీ మనకి నేర్పుతున్నాడు. ఈ విధంగా నడవాలి, ఈ విధంగా నడవాలని. ఈ మాటలు పట్టుకెళ్ళి మనం మనుషులకి చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనల్ని తృణీకరించి మనల్ని వెర్రివారిగా చూస్తున్నారు. ఎలా ఉంది వారికి? దేవుని ఆత్మ విషయాలు చెప్పినప్పుడు వారికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. పిచ్చి పట్టినట్టు వీళ్ళు రోడ్లంటూ తిరుగుతున్నారు, పని పాట లేకుండా. దేవుని మనం మహింపరిచినప్పుడు దేవుడిని మనకేం చేశాడు? పాపాల నుండి తన కుమారుని ఇచ్చి మనల్ని విమోచించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పొందుకున్న ఆనందాన్ని మీరు కూడా పొందుకోండి అని మన ఆనందంతో చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు? మీరు వెర్రివారు, మీకు వెర్రి పట్టింది, పిచ్చి పట్టిందని మనల్ని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. మేకాలు ఏం చేసింది? అపహాస్యం చేసింది. పని పాట లేకుండా నువ్వు రాజుగా నువ్వు ఏలవలసిన వాడు నువ్వేం చేస్తున్నావు? రోడ్లంటా తిరుగుతున్నావు. రాజు ఏం చేయాలి? సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాలి. అలాంటిది నువ్వేం చేస్తున్నావు? రోడ్లంట పడి బట్టలు ఇప్పేసుకుని నువ్వు ఎంత ఘనంగా కనపడుతుందని అపహాస్యం చేస్తుంది. రాజు అంటే ఏం చేయాలి? పరిపాలన చేయాలండి. మరి రాజు పరిపాలన సింహాసనం మీద కూర్చుని కత్తి తిప్పితే అయిపోద్దా? శత్రువు పారిపోతాడా? యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చేసినప్పుడే, శత్రువుని గెలిచినప్పుడు మాత్రమే రాజుగా పరిపాలన చేస్తాడు. సింహాసనం మీద కూర్చుంటే పరిపాలన జరగదు. యుద్ధము చేయాలి, పరిపాలన చేయాలి. పరిపాలన ఎప్పుడైతే అవుతుంది? యుద్ధం చేసి గెలిచిన తర్వాత అప్పుడు పరిపాలించగలడు. ముందే ఏమంటుంది? నువ్వు సింహాసనం మీద కూర్చొని హోదా చూపించుకో, ఇలాగా పిచ్చోళ్ళగా రోడ్లంటబడి తిరక్కు అంటుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? రోడ్లంట తిరిగి ప్రకటించాలి, యుద్ధం చేయాలి సాతానుతో. దేవుని యొక్క కృపని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఆనందంతో దేవుని గణపరచాలి, కీర్తించాలి, పాటలు పాడాలి. ఆయన నిమిత్తం నన్ను విమోచించాడు, మీరు కూడా ఈ ఆనందాన్ని పంచుకోండి అన్నప్పుడే పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఈ రాజ్య విస్తరణ జరుగుతుంది. ఇది కంటికి కనిపించదు, మనిషికి అర్థం అవ్వదు. ఇది వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, పని పాట మానేసి ఎందుకు ఇలా చేస్తున్నారని వారికి వెర్రితనంగా ఉంటుంది. ఇది ఆత్మ విషయం. ఇది ఆత్మానుసారంగా ఆలోచించిన వాడికి మాత్రమే అర్థం అవుతుంది. మనిషి కంటికి ఇది ఏమవుతుంది? ఇది
దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. ఎవరికి ఇది అర్థం కాదు. శరీరానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, శరీరాన్ని అనుసరించి ఎవరైతే నడుస్తారో, ఆత్మ యొక్క జ్ఞానం వాళ్ళకి అందదు, అర్థం కాదు. వారి కంటికి కనిపించదు, చెవికి వినబడదు. ఏం చెప్తున్నారు అన్నది కూడా గ్రహింపులోనికి వారికి రాదు. వాళ్ళకి ఎలా కనపడుతుంది అంటే పిచ్చితనంగా, వెర్రితనంగా కనపడుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆత్మానుసారంగా ఆలోచించండి. ఎందుకు ఎంత చెప్తున్నాడు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చాలు. ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం అంటే దేని గురించి చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని శిలువలో మనకు త్యాగం చేసి, తన శరీరాన్ని, రక్తాన్ని మన పాపాల నిమిత్తం త్యాగం చేసి ఆయన పునరుద్ధరణై తిరిగి దేవుని యొద్దకు వెళ్ళి మనకేం చేశారు? జీవాన్ని ఇచ్చారు. మరణాన్ని ఆయన గెలిచి జీవాన్ని మనకిచ్చి, మీరు నా రక్తంలో కడగబడండి అని యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు? ఆయన రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధులుగా నిలవబెట్టి నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నారు. చేసి మీరు ప్రతి ఒక్కరికి ప్రకటించండి అంటున్నారు. ఎందుకు ప్రకటించాలి? అప్పుడు మనిషి కుమారుడు రెండో రాకడ ఆయన ఎలా వస్తాడు? రెండో రాకడలో అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? సూచన ప్రతి ఒక్కరికి ఆకాశమందు కనపడదు. ఈ పక్క నుండి ఆ పక్క వరకు మెరుపు ఎలాగైతే కనపడద్దో, ఆయన వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. ఆయన ఎలా వస్తాడు? మహామహిమతో వస్తాడు. ఊరికని ఇప్పుడు వచ్చినట్లు ఏదో కన్యక గర్భానికి పుట్టి ఏది కాని వాళ్ళకి ఈ లోకంలో బ్రతికి సిలువలో చనిపోయి తృణీకరింపబడిన వాడుగా ఆయన తిరిగి లేచాడు. లేచి ఎలా లేచాడు? ఆయన మహాప్రభావంతో లేచాడు. అప్పటి వరకు తిరిగి లేచే వరకు ఎలా ఉన్నాడు? తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. ఎవరికి అర్థం కాలేదు. ఆయన కూడా మళ్ళాటి సాధారణ మనిషే. కన్యక గర్భాన్ని పుట్టాడు, తండ్రి లేడు. మనుషులకి ఎలా కనపడుతుంది? మనుష్య జ్ఞానంతో చూస్తే అది వెర్రితనంగానే కనపడుద్ది. ఆత్మానుసారంగా ఆలోచించిన వారికి మాత్రమే అది అర్థం అవుతుంది. అప్పుడు మాత్రమే ఆయన తిరిగి పునరుద్ధానుడైన సంగతి అర్థం రాదు, గ్రహించలేరు వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మహామహిమతో వస్తాడు. ముందొచ్చిన రాకల్లో మనిషిలా వచ్చాడు, మనిషి కుమారుడుగా వచ్చాడు. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఆయన వచ్చినప్పుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వస్తాడు. ఆయన రెండవ రాకల్లో మహామహిమతో వస్తాడు. చూసిన వారు ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఈరోజు ఎవరైతే ఆయన తృణీకరిస్తున్నారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే ఆయన్ని అపహాస్యం చేస్తున్నారో, మాకు అవసరం లేదని ఎవరైతే అంటున్నారో, ఆ రోజు భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు, వీళ్ళు వాళ్ళు అనేది లేదు, ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆయన అంగీకరించలేకపోయారో ప్రతి ఒక్కరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. రొమ్ము కొట్టుకుని ఏడ్చిన ఆ రోజు ప్రయోజనం లేదు, ఇంకా అవకాశం ఉండదు. బ్రతికుండగానే దేవుడు ఏమంటున్నాడు? మీరు సరిదిద్దుకోండి, మీ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి మీరు పరిశుద్ధులుగా నిలవబడితేనే మీకు అవకాశం ఉంటుంది. ఆయన రెండో రాకడలో తిరిగి లేపబడతారు. లేదంటే మీరు విడవబడతారు, నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆదు సంభూతుడాయను. ఆయన ఎందుకు నమ్ముకోమంటున్నాడు దేవుడు? మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న సంగతి కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దేవుడు చేసే క్రియలు కంటికి కనిపించడం లేదు, చెవికి వినబడడం లేదు, హృదయానికి అర్థం కావటం లేదు. దేవుడు చెప్పే విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి? శరీర సంబంధమైన ఆ సంగతులు వదిలిపెట్టి ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించినప్పుడు మాత్రమే దేవుడు చెప్పే సంగతులు అర్థమవుతాయి. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు ఎదుట నీతిమంతులుగా కనపడాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఆత్మ సంబంధంగా ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం వినమంటున్నాడు, దేన్ని గ్రహించమంటున్నాడు అనే సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు చెప్పే సంగతులు వారికి అర్థం కావట్లేదు. ఈ లోకం శాశ్వతం కాదు, మీరు దీన్ని చూసి మురిసిపోకండి. ఇదే ఈ అధికారమైన ఇవన్నీ ఏంటంటున్నారు ఇక్కడ? అధికారమైన, ప్రభుత్వమైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడ్డాయి. ఆయన లేకపోతే ఏ అధికారము ఏదీ లేదు. ఇక్కడ కనపడేవి కానీ కనపడనివి కానీ ఏదైతే సృష్టిలో ఉందో ప్రతిదీ ఆయన ద్వారానే సృజింపబడ్డది. ఆయన ద్వారానే మాత్రమే ఇది వచ్చింది. ఒకవేళ నీకు అధికారం ఉన్నా, నీకు డబ్బు ఉన్నా, నీకు ఐశ్వర్యం ఉన్నా, అది ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. ఆ గ్రహింపు శక్తి లేక ఏమనుకుంటున్నాడు మనిషి? ఇదంతా నేనే సంపాదించాను, నేనే. ఒకడు నేను వెళ్ళమంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఇది డబ్బు, అధికారం, నా జ్ఞానం వల్ల ఇది అయ్యిందని ఏం చేస్తున్నాడు? విర్రవీగుతున్నాడు. ఒకవేళ అది చనిపోతే ఏమీ ఉండదు, తన శరీరాన్ని ఇంకొకళ్ళు మొయ్యాలి. ఏ అధికారంతో అయితే విర్రవీగాడో మనిషి, చనిపోతే తన్నే ఇంకో నలుగురు మొయ్యాలి. తన శరీరం తాను మోసుకోలేడు. ఈ ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిందంటే ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. అలా పడిపోయి ఉంటాడు. తను తిరిగి లేవలేడు. ఈ శరీరంతో మళ్ళీ తిరిగి లేవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? తిరిగి లేచిన యేసుప్రభు వారిని ఆశ్రయిస్తేనే మళ్ళీ ఈ శరీరంతో మనం తిరిగి ఆయన రెండో రాకల్లో లేపబడతాం. దేవుడు అదే ఏమంటున్నాడు? మీరు అంధకార సంబంధమైన, ఎందుకంటే అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పే సంగతులు వెర్రితనంగా కనపడతాయి, అర్థం కాదు. దేవుడు ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి సిలువలో త్యాగం చేసి మన నిమిత్తం ఆయన సిలువలో ఇచ్చేసాడు. మన పాపాల నిమిత్తం తన ప్రేమ కుమారుణ్ణి ఇచ్చేసి ఆయన రాజ్యనివాసులుగా మనల్ని చేసుకున్నాడు. మనమేమీ అడగలేదు ప్రభువా మమ్మల్ని రక్షించు అని. ఆయన ముందుగానే మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చేసి ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని నిలవబెట్టుకున్నాడు. ప్రేమించి చేసుకున్నాడు మనల్ని. ఆ కుమారుని యందు మనకి ఏముంది? ఆయన ఎందుకు నమ్ముకోవాలి అంటే విమోచన. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? మోక్ష నిమిత్తం పాటుపడుతున్నారు. పూజలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా ఎందుకు చేస్తున్నారు? మోక్షం దొరుకుతుందేమో చచ్చిపోతే. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పూజలు ఇవన్నీ చేస్తున్నారు. దేని నిమిత్తం చేస్తున్నారు? వాళ్ళని ప్రేమించే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం దొరుకుతుందేమో అని. చనిపోయిన తర్వాత చేస్తే మోక్షం దొరకదని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరికి వాక్యం ద్వారా. బ్రతికుండగానే మీ పాపాలని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి, కడగబడితేనే మీకు మోక్షం దొరుకుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారు? అంధకార సంబంధమైన ఆ క్రియల్లో ఉండిపోయి
చనిపోయిన తర్వాత ఏదో చేస్తే అవుతుందని భ్రమలో ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏమీ అవ్వదు, బ్రతుకుండగానే అవుతుంది, బ్రతుకుండగానే సరి చేసుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడండి అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ సెలవు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓహో, నేను పాపంలో ఉన్నానేమో, ఈ పాపంలో ఉంటే నేను దేవుని చేరుకోలేనేమో అన్న సంగతి గ్రహించుకోవాలి. చెప్పుచున్న వారిని ఆదరించి మీరేం చెబుతున్నారు, దానివల్ల ఏంటి ప్రయోజనం, దానివల్ల నాకు ఏంటి ఉపయోగం అని మనం వాళ్ళు గ్రహించుకొని ప్రేమించి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ సంగతి వారికి అర్థమవుతుంది. దాన్ని గ్రహించకుండా చెప్పిన సంగతిని వినకుండా వచ్చిన వారిని తృణీకరిస్తే ఏమవుతుంది? నాశనానికి వెళ్ళిపోతున్నారు. అర్థం అవట్లేదు దేవుడు చేసే కార్యాల వారికి ఏమవుతున్నాయి అర్థం కాకుండా ఏం చేస్తున్నాడు సాతాను? వాడు వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వీళ్ళు ఇవన్నీ వదిలిపెట్టేసుకుని పని పాట లేని వాళ్ళుగా రోడ్డు మీద పడి ఇంత శ్రమపడి చెబుతున్నారంటే ఇందులో ఏమి లేకుండా చెబుతున్నారు అనే సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారు మనలాంటి వారే అనుకుంటున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? అధికారాన్ని అందరి ముందు ఘనపరచబడాలని, తమ కీర్తిని ప్రతి ఒక్కరు కొనియాడాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో ఏమవుతున్నది? దేవుని జ్ఞానం వారికి వెర్రితనంగా ఉంటుంది. చెప్పే సంగతులు వారికి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సంగతులను మనం తెలియజేయడానికి సమాజంలోకి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నామో వారు ఏమనుకుంటున్నారు? వీళ్ళు మనల్ని ఏదో మతంలోకి లాగడానికో, మన దేశాన్ని దేనికో తాకట్టు పెట్టేయడానికో, డబ్బులు పోగేసుకోవడానికో, రాజకీయం చేయడానికో, అధికారం చెలాయించడానికో అనుకుంటున్నారు. అధికారం చెలాయించాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా ఇది మార్గం కాదు. ఇలా తిరిగితే ఏమొస్తుంది? రోడ్డు అంట తిరిగితే చెప్పు దెబ్బలు చివాట్లు వస్తాయి తప్ప ప్రతి ఒక్కరి నుంచి డబ్బు ఏమి రాదు. ఏం చేస్తారు? అందరూ తిడతారు తప్ప, ముఖం మీద ఉమ్మొస్తారు తప్ప ఎవడైనా ఇస్తాడా డబ్బు? మరి ఇంకెక్కడి నుంచి వచ్చేది? మరి అధికారం ఎక్కడికి పోద్ది? వాళ్ళకి అధికారం ఎలా పోద్ది? దేవుడు తీసేస్తే అధికారం పోద్ది, దేవుడు ఇస్తే అధికారం వస్తుంది. మరి ఇన్ని పూజలు చేస్తున్నారు, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు? ఏదో వస్తుంది అని. ఏదో వస్తుంది అంటే ఎవరు ఇవ్వాలి? ఎవరు పేరట ఇస్తున్నారు? ఏది ఇచ్చినా ఏది చేసినా యేసుక్రీస్తు వారి పేరట చేస్తేనే అది ఫలింపులోకి వస్తుంది తప్ప మీరు ఎవరి పేర చేసినా అది వ్యర్థమే. అది దానివల్ల ప్రయోజనం లేదు. ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. ఆయన వేసిన బాటలో వెళ్తేనే ఆయన యొద్దకు చేరుకుంటాం, దేవుని యొద్దకు చేరుకుంటాం. మనం ఏదో మతం కట్టుకుని మతంలో ఆ రంగు పులుపుకుని ఆ మతంలో ఉంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. అది మన ఇష్టం నెరవేర్చబడుతుంది. చేసేయన్నీ దేవుడి పేరు చెప్తారు, చేసే పనులన్నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఇక్కడ ఒక మార్గం అంటూ, ఒక నిరీక్షణ అంటూ ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మతం అనే దాన్ని రంగు పులుకున్న వారికి ఒక నిరీక్షణ ఉండదు, ఒక మాట ఉండదు. తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు. అదే మార్గంలోకి వస్తే, దేవుని యొక్క మార్గంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ద్వారా వెళ్ళాలి తప్ప తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడ కుదరదు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? నేనే మార్గం, నేనే జీవం అంటాడు తప్ప నేను కూడా అని అనడు ఆయన. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నా దగ్గరికి వచ్చేస్తారని ఆయన అండు. నేను చెప్పిన మార్గంలో వస్తేనే మీరు దేవుని చూస్తారని యేసుప్రభు వారు మనకి ఏం చేశారు? ముందుగా వాక్యాన్ని ప్రకటించారు. నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవరు రాలేరు. మనం ఆయన మార్గంలో వెళ్ళాలంటే మనకేమవుతుంది? ఇబ్బంది కలుగుతుంది. మన ఇష్టాలు నెరవేర్చబడవు అక్కడ. మనుషుల ఇష్టాన్ని, మనుషుల జ్ఞాన ప్రకారం వెళ్తే ఏమైపోతుంది? నాశనానికి జారిపోతున్నారు. దేవుడు ఏమంటున్నారు? మీ ఇష్టం ప్రకారం వస్తే నా దగ్గరికి రారు. ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు చెప్పిన విధంగా వెళ్తే రాజు దగ్గరికి వెళ్తాం తప్ప మన ఇష్టానుసారంగా వెళ్తే రాజును చేరుకోలేము. అలాగే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తే దేవుడి దగ్గరికి మనం చేరుకోగలం. మనుషులు ఎంతవరకు ఉంటున్నారు? మనుషులు ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటున్నారు. మనుషులు ఎదుట ఘనముగా
హెచ్చించబడాలనుకుంటున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు అనే సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. దేవుడు ప్రేమించి మనుషుల నిమిత్తం ఏమిచ్చాడు, ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయానికి గోచరం కాలేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు, నమ్మలేకపోతున్నారు. నిజంగా పరలోకం ఉందా? చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? చనిపోయిన తర్వాత ఆత్మ గాలిలో కలిసిపోద్ది, శరీరం భూమిలో కలిసిపోద్ది. ఇక్కడతో ఇది అయిపోయింది అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఆత్మ దేవుళ్ళలో కలిసిపోద్ది అండి. దేవుళ్ళలో కలిసిపోతాక ఇది ఊరికినే దేవుడు చేయలేదు, శరీరాన్ని ఆత్మని రెండిటిని తిరిగి కలిపి లేపి మనకి మహిమ శరీరాన్ని ఇచ్చి తిరిగి దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి మనల్ని దేవుడు ఇక్కడ తయారు చేసి పెట్టాడు. ఆయన తిరిగి ఏం చేశాడు, పునరుద్ధానుడై లేచి ఆది సంభూతుడయ్యాడు. 18వ వచనం, సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన మనకి మార్గాన్ని నిర్దేశించాడు. ఆయనే తిరిగి మరణాన్ని గెలిచి ఆది సంభూతుడయ్యాడు. ప్రథమముగా ఆయనే తిరిగి లేచాడు. తనంతట తాను లేవలేదు, దేవుడు శక్తి చేత లేపబడ్డాడు. తిరిగి జీవాన్ని తిరిగి తీసుకునే శక్తి యేసుప్రభు వారికి ఉంది. అది ఎవరి వల్ల పొందాడు? దేవుని వల్ల పొందారు. ఆయన నన్ను తిరిగి ఆ జీవాన్ని తీసుకునే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. అయినా ఎవరి మీద ఆధారపడ్డారు? యేసుప్రభు వారు తండ్రి మీద ఆధారపడ్డారు. ఆయన ఒక మార్గాన్ని మనకి చూపించారు. ఎవరైతే యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఆయన తిరిగి నన్ను లేపుతాడు. ఆయన తిరిగి నన్ను పునరుద్ధానంలో తిరిగి వచ్చినప్పుడు నన్ను పునరుద్ధానంలో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రెండవ రాకడలో ప్రతి ఒక్కరిని ఆయన లేపుతాడు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆది సంభూతుడయ్యాడు. ప్రతి ఒక్కరికి మార్గాన్ని ఇచ్చాడు. ఈ లోక సంబంధమైంది ఎంత మాత్రము మిమ్మల్ని రక్షించలేదు. ఈ ఘనము ఈ ధనము అన్నీ ఏమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. ఈ భూమి కూడా లయమైపోతుంది ఒకరోజు. ఆయన రెండో రాకడలో మీరు యేసుప్రభు వారిని ఆశ్రయించండి అని మనకు వాక్యం సెలవిస్తున్నప్పుడు దాన్ని అనుసరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? ఇక్కడ దావీదు గారు తన శక్తి కొలది ఏం చేస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. మనల్ని కూడా దేవుడు ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి, చేసిన మేలు మనం అనుభవించి తిరిగి ఆయన్ని కొనియాడడానికి, స్తుతించడానికి. మనిషి ఏం చేస్తున్నాడు, దేవుడిచ్చిన దాన్ని తిని తృప్తి పొంది తన ఇష్టానుసారంగా అనుభవిస్తూ దేవుని తృణీకరిస్తున్నారు. దేవుడు మనిషి నుంచి ఏం కోరుకోలేదు, ఆయన ఘనపరచమని, ఆయన చేసిన మేల్ని ప్రతి ఒక్కరికి చెప్పి కొనియాడమని, ఆయన స్తుతించమని మాత్రమే మనల్ని ఈ లోకంలో పుట్టించాడు. మనుషులు ఏం చేస్తున్నారు, తమ జ్ఞానం ప్రకారం వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా లోక సంబంధమైన దాంట్లో, అంధకార సంబంధమైన దాంట్లో మునిగిపోతున్నారు. మనుషుల దృష్టికి ఎల్లప్పుడూ ఘనముగా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు ఉంటుంది, చనిపోయే వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ ఆస్తి వేరొకరిది అయిపోద్ది, ఈ అధికారం వేరొకరిది అయిపోద్ది. మరి అప్పటి వరకు విరవీగిన అధికారం ఏమైపోయింది, పోద్ది. శాశ్వతమైంది నిత్య జీవము, పరలోకము. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనకి విమోచన. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. విమోచన కలగాలంటే ఈ శరీరం నుంచి మన విమోచన కలుగుతుందంటే ఏంటది, పాప క్షమాపణ. ముందు మనం పాపం చేశానే గ్రహింపు మనకు కావాలి. నేనే పాపం చేశానంటే గ్రహింపు ఉండదు, విమోచన దొరకదు. ఎప్పుడైతే పాపం చేశానో ఇది పాపం అని మనసాక్షి గద్దిస్తుందో, ఆ మనసాక్షికి భయపడి పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితేనే రెండో రాకడలో ఎత్తబడతాం. లేదు నాకు అవసరం లేదని వచ్చిన వారు, చెప్పడానికి వచ్చిన వారు తృణీకరిస్తే ఫలం ఉండదు. ఫలం లేకపోతే నాశనానికి జారిపోతారు, నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. అక్కడేముంది,
ఏడ్పుడును పండ్లు కొరుకుట ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఆ రోజు వస్తాడు యేసుప్రభువు వారు రెండో రాకల్లో తిరిగి వస్తాడు. మేఘారుడై మహామహిమతో ప్రభావంతో వస్తారు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు. ఏ కన్నులైతే ఏ చేతులైతే ఆయన పొడిచినాయో ఆ కన్నులు చూస్తాయని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ చూస్తారు ఆయన రాకడని. ఈరోజు ఏదైతే అధికారంలో అంధకారంలో పడి ఉన్నారో, దేవునికి తృణీకరిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూస్తారు. నాకు అవసరం లేదన్న వాళ్ళు కూడా ఆ రోజు చూస్తారు. ఎందుకంటే వారికి అవకాశం ఆ రోజు ఉండదు. బ్రతికుండగానే సరిదిద్దుకోవాలి. అవకాశం ఉన్నా ఎప్పుడైతే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. నాకు అవసరం లేదు అంటే దేవుడికి అంతకన్నా అవసరం లేదు. ఎందుకు ఇస్తున్నాడు ఈ అవకాశం అంటే మనల్ని ప్రేమించి. ఒక్కరు కూడా నశించిపోవాలని ఆయన ఎవరిని కోరుకుంటలేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనేదే ఆయన కోరిక. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి మనం మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాలని కోరుకోకూడదు. మనుషులు మనల్ని గణపరచాలని మనం కోరుకోకూడదు. అది దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని మాత్రమే మనం చెయ్యాలి. దేవుని ఇష్టం నెరవేర్చే క్రమంలో మనకి ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి, ఆనందం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువగా ఆనందం పొందేవారు ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు మాత్రమే. దేవుని అనుసరించి నడిచేవారు మాత్రమే సరైన ఆనందం, సరైన సమాధానం పొందుకోగలరు. నిజమైన ఆనందాన్ని పొందుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు మాత్రమే పొందుకుంటారు. పైకి ఎలా కనపడతారు? వాళ్ళు ఏడుస్తున్నట్టే కనపడతారు, ఇబ్బందిగా ఉన్నట్టే కనపడతారు. కాబట్టి నిజమైన ఆనందం హృదయంలో ఉంటుంది. దేవుని నమ్ముకోని వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు ఎదుట నీతిమంతులుగాను ఘనముగా కనబడాలని తమను తాము చూపించుకుంటున్నారు. ఏదో ఆనందంగా ఉన్నాం, మేము ఏదో సంతోషంగా ఉన్నాం, మేము గొప్పగా ఉన్నామని చూపించుకుంటున్నారు. వాళ్ళ లోపల ఏముంటుంది? సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. ఒకడు నవ్వుచున్నను వాడు ఏం చేస్తాడు? హృదయం యందు దుఃఖం ఉంటుంది. వాడికి నవ్వు వాడికి వ్యసనం అయిపోతుంది. తుదగది వ్యసనంగా మారిపోతుంది. నవ్వుతూ ఉన్నట్టు కనపడతాడు తప్ప లోపల దుఃఖం ఉంటుంది. క్రైస్తవుడు బయటికి ఎలా కనపడదు? దుఃఖంగా ఉన్నట్టు కనపడ్డా లోపల ఆనందం, హృదయానందంతో ఎల్లప్పుడూ దేవుని కొనియాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమించి కొనియాడుతున్నాడో వాడు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నాడు, మార్చుకోండి. ఇప్పుడైనా ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. యేసుక్రీస్తు వారి నిమిత్తం ఎవరైతే చెప్పడానికి వచ్చారో వారిని తృణీకరించవద్దు. ఇదేదో మతం మార్చడమో, ఏదో అధికారాన్ని లాగేసుకోవడమో కాదు. ఈ లోక సంబంధమైంది ఇది కాదు. ఈ లోకానికి ఇది సంబంధం లేదు. ఈ అధికారం ఇక్కడ బ్రతికున్నంత వరకే ఉంటుంది. చనిపోతే ఈ లోకానికి మనకి సంబంధం ఉండదు. ఈ భూమే మర్చిపోతుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఈ స్థలం మర్చిపోద్దని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ అధికారాలు ఏం చేస్తాయి? డబ్బు ఏం చేస్తుంది? శాశ్వతంగా ఉండేది పరలోకం. పరలోకం నిమిత్తం ఇక్కడున్నప్పుడే మనం మన పాపాల నిమిత్తం విమోచన కావాలని దేవుణ్ణి ప్రాధేయపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ప్రభువా నా పాపాలను క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. పాపం నుండి మనకి విమోచన ఇస్తాడు. విమోచన ఇచ్చిన తర్వాత మనకి నిత్య జీవం వస్తుంది. పాపాల నుండి మనకి విమోచన దొరకకపోతే నిత్య జీవం మనకి రాదు. అది ఎవరికైనా సరే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేసినవాడే. మనుషులందరూ పాపం చేశారు, నేను చేయలేదంటే అది అబద్ధం. ప్రతి ఒక్కరూ పాపం చేశారు. ఒక్కరు కూడా లేరు పాపం చేయకుండా. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. తామే నీతిమంతులుగా చూపించుకుని, తామేదో గొప్పగా మేము బ్రతుకుతున్నామని చూపించుకుని ఏం చేస్తున్నారు? నాశనంలోకి పడిపోతున్నారు. ఈ అంధకార సంబంధమైన ఈ రాజ్యంలో మీరు ఉండొద్దు, నిత్య జీవంలోకి రండి అని దేవుడు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపుని అందుకున్న ప్రతి ఒక్కరూ తమ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నిలవబడితే దేవుడు ప్రతి ఒక్కరిని తిరిగి లేపుతాడు.
దేవుడు అందరూ తిరిగి రావాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరూ తనను విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అందరికీ న్యాయం తీర్చే, నీతి న్యాయాలు తీర్చే దేవుడు. అందరూ నీతి న్యాయాలను అనుసరించి నడిస్తే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప దొరుకుతుంది. అది ఆత్మ ద్వారా మాత్రమే అనుగ్రహింపబడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనుషుల ఎదుట ఎంత మాత్రం నీతిమంతులుగా కానీ ఘనంగా కానీ ఎంచబడాలని కోరుకోకూడదు. దేవుని ఎదుట సాగిలిపడి దేవుని ఎదుట తమ్ము తాము ఎవరైతే తగ్గించుకుని దేవుని అడుగుతారో వారికి దేవుని యొక్క కృప దొరుకుతుంది. ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపజేయండి, సహాయం చేయండి. నాయన ఎంత మాత్రమో తండ్రి మీ మనుషుల ఎదుట నీతిమంతులుగా చూపించుకోక, ఘనముగా ఎంచబడాలనే ఆ ఆలోచన పెట్టుకోక తండ్రి మీ ఎదుట సాగిలపడి ప్రతి ఒక్కరి పాపాలని ఒప్పుకోవడానికి కృప దయచేయండి, అయినా సహాయం చేయండి తండ్రి. మనిషి జ్ఞానం ఎంత మాత్రమో తండ్రి మాకు ఉపయోగం ఉండదు నాయన, అది నాశనానికి మాత్రమే తీసుకెళ్తుంది తండ్రి. మీ ప్రియకుమారుని యొక్క రక్తం తండ్రి ప్రతి ఒక్కరి పాపాలని కడిగి పాపం నుంచి విమోచించి తండ్రి మీ వద్దకు చేర్చుతుందని, ప్రతి ఒక్కరికి మీ వాక్యం ప్రకటింపబడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించి దాన్ని అంగీకరించే మనసుని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.